సో హై గైస్, నేను సాయి సంతోష్ కుమార్. అయితే మనకి 20,000 to 30,000 రూపీ ప్రైస్ కేటగిరీలో మనకి చాలా మంచి స్మార్ట్ ఫోన్స్ అయితే మనకి 5G స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. సో రీసెంట్గా అయితే చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేసి, సో మనకి ఈ బడ్జెట్ కేటగిరీలో ఏదైనా స్మార్ట్ ఫోన్ చూస్ చేసడానికి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఈ బడ్జెట్ కేటగిరీలో బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ గురించి అయితే మనం మాట్లాడదాం. సో మనం హై ఎండ్ నుంచి అంటే 30,000 నుంచి ఆల్ ది వే టు 22,000 లోపు స్మార్ట్ ఫోన్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. సో మంచి 5G స్మార్ట్ ఫోన్స్ ఏ ఉన్నాయనేది ఈ వీడియోలో మాట్లాడదాం. ఒకవేళ మీరు ఈ బడ్జెట్ కేటగిరీలో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి. అండ్ ఒకవేళ చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఫస్ట్ 30,000 రూపీ ప్రైస్ కేటగిరీలో ఉన్న స్మార్ట్ ఫోన్స్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి 3 స్మార్ట్ ఫోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకి OnePlus Nord 2 అండ్ రీసెంట్గా లాంచ్ చేసిన Motorola Edge 20 అండ్ MI 11X స్మార్ట్ ఫోన్ అయితే మనకి 3 స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి. సో మనం ఫస్ట్ OnePlus Nord 2 గురించి మాట్లాడితే, సో ఇది OnePlus 2021లో లాంచ్ చేసిన అన్ని స్మార్ట్ ఫోన్స్కి కొంచెం బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అంటే ఈ కేటగిరీలో చాలా మంచి స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో అన్ని స్మార్ట్ ఫోన్స్ ఏదో ఒక ఇష్యూస్ అయితే అనుకున్నాయి. సో ఇదైతే కొంచెం మంచి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ OnePlus నుంచి ఈ 2021లో అని చెప్పొచ్చు. సో స్పెక్స్ గురించి మాట్లాడితే మనకి ఇక్కడ 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 90 హెర్ట్జ్ AMOLED ప్యానల్ అయితే మనకు వస్తుంది. అండ్ MediaTek Dimensity 1200 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ మనకి 6GB వేరియంట్ అయితే ఉంది, కానీ సో అది ఎప్పుడు సేల్లోకి తీసుకురారు. సో మనం 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB ఆఫ్ స్టోరేజ్ వేరియంట్ అయితే మనం కన్సిడర్ చేయాలి. అండ్ 4500 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ కెమెరాస్ చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఈ సోనీ సెన్సర్, అంటే ఫ్లాగ్షిప్లో ఏదైతే వాడారో అదే సెన్సర్ ఇక్కడ వాడారు, అదే కెమెరా అయితే ఇక్కడ వాడారు మెయిన్ కెమెరా. అండ్ ట్రిపుల్ కెమెరా సెటప్ 8+2 నెక్స్ట్ 2 కెమెరాస్ అనమాట. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. సో ఇది మనకి డీసెంట్ స్పెక్ షీట్తో వస్తుంది ఈ ప్రైస్ కేటగిరీలో. అండ్ మనకి మంచి స్మార్ట్ ఫోన్, ఎందుకంటే మనకి ఆక్సిజన్ OS అయితే మనకి ఆక్సిజన్ OS కలర్ OSతో మెర్జ్ అయింది, బట్ కంప్లీట్గా కలర్ OSని అయితే ఇంప్లిమెంట్ చేయలేదు. లైట్గా కెమెరా సెటప్ అండ్ సెట్టింగ్స్ లేఅవుట్లో అయితే మనకి కొంచెం కలర్ OS ఇంప్లిమెంటేషన్స్ అయితే తీసుకొచ్చారు. బట్ మీకు క్లీన్ ఆక్సిజన్ OS ఫీల్ అయితే మనకి ఈ OnePlus Nord 2 అయితే ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది, పోలేదు. బట్ ఫ్యూచర్లో అప్డేట్స్లో వీళ్ళు ఏం తీసుకొస్తారో అయితే మనం తెలియదు, కానీ రైట్ నౌ అయితే మనకి OnePlus Nord 2లో మనకి సేమ్ ఓల్డ్ ఆక్సిజన్ OS ఫ్లూయిడిటీ అయితే మీరైతే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అండ్ మనకి 5G స్మార్ట్ ఫోన్. సో ఇది మనకి ఈ OnePlus లాంచ్ చేసిన అన్ని స్మార్ట్ ఫోన్స్లోకి మనకి కొంచెం ఎక్కువ 5G బ్యాండ్స్ అయితే మనకి ఇందులో ఉన్నాయి. 6 బ్యాండ్స్ ఆఫ్ 5G అయితే మనకి ఇందులో ఉన్నాయి. సో ఆఖరికి ఫ్లాగ్షిప్లో కూడా మనకి ఓన్లీ 2 బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ ఇది వాళ్ళు తెలుసుకొని కొంచెం బెటర్ మూవ్ అయితే చేశారు. 6 బ్యాండ్స్ ఆఫ్ 5G అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా మనకి మంచి స్మార్ట్ ఫోన్ 30,000 రూపీస్లో అయితే మనకి మంచి క్లీన్ ఆండ్రాయిడ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. మనకి క్లోజ్ టు స్టాక్ ఆండ్రాయిడ్ ఆక్సిజన్ OS గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనకి మెయిన్ కెమెరా నుంచి మంచి పిక్చర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా మంచి క్వాలిటీ పిక్చర్స్ అయితే మనకి మెయిన్ కెమెరా నుంచి అయితే ఉంటాయి. సో డీసెంట్ స్మార్ట్ ఫోన్. నెక్స్ట్ 30,000 కేటగిరీలో మనం ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మనకి Motorola Edge 20 అయితే మనకి రీసెంట్గా లాంచ్ చేశారు. సో ఇది Motorola ఒక కొత్త స్టెప్ తీసుకొని ఈ Motorola Edge 20 సిరీస్ అయితే లాంచ్ చేశారు. జనరల్గా ఇది ఫ్లాగ్షిప్ కేటగిరీలో మనకి లాంచ్ చేస్తారు, బట్ బడ్జెట్లో ఫస్ట్ టైం తీసుకొచ్చారు Motorola Edge సిరీస్. బట్ ప్రామిసింగ్ స్పెక్స్తో మనకి ప్రామిసింగ్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. జనరల్గా Motorola థికెస్ట్ అండ్ హెవీయెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అయితే తయారు చేస్తారు. సో మనకి ఈ 20,000 to 30,000 రూపీ ప్రైస్ కేటగిరీలో ఉన్న అన్ని స్మార్ట్ ఫోన్స్లోకి ఇది బెస్ట్ కాంపాక్ట్ డిజైన్తో వస్తుంది. అంటే తక్కువ వెయిట్తో వస్తుంది అండ్ స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ అనమాట ఈ కేటగిరీలో ఉన్న అన్ని ఫోన్స్లో కంపేర్ చేసుకుంటే. సో మనకి డిజైన్ వైజ్ అయితే ఎక్సలెంట్ డిజైన్ ఉంటుంది. మనకి ఇన్ హ్యాండ్ ఫీల్లో లైట్గా ఉంటుంది అండ్ మనకి మంచి ఇన్ హ్యాండ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఖచ్చితంగా ఉంటుంది ఈ స్మార్ట్ ఫోన్. సో మనకి అన్ని స్మార్ట్ ఫోన్స్లోకి బెస్ట్ కాంపాక్ట్ లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో మనకి డిస్ప్లే గురించి చూసి 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 144 హెర్ట్జ్ AMOLED ప్యానల్తో తీసుకొచ్చారు. అండ్ మనకి 576 హెర్ట్జ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. సో మనకి బిగ్గర్ డిస్ప్లే వస్తుంది. సో హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ అని చెప్పొచ్చు ఈ కేటగిరీలో. మళ్ళీ 20,000 to 30,000 రూపీస్ ప్రైస్ కేటగిరీలో హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ అని చెప్పొచ్చు. అండ్ మనకి స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్తో వస్తుంది. సో ఇది మనకి లేటెస్ట్ ప్రాసెసర్ అనమాట 700 సిరీస్లో. ఇది 700 సిరీస్ అని తక్కువ అంచనా వేయడానికి అయితే మనం లేదు. 800 సిరీస్తో కంపీట్ చేయగలదు. అరౌండ్ 860తో అయితే మనం కంపీట్ చేయగలదు. సో ఓవరాల్గా
చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే డౌన్ గ్రేడ్ 700 సిరీస్ కదా అని చెప్పి మనం తక్కువ అంచనా వేయడానికి అయితే ఏంటంటే పర్ఫార్మెన్స్లో ఏ ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ కెమెరా సెటప్ కూడా మనకి ఇందులో మంచి కెమెరా సెటప్ అయితే ఉంది. ట్రిపుల్ కెమెరా సెటప్తో తీసుకొచ్చారు కానీ చాలా డీసెంట్ ప్రాక్టికల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, అండ్ ఇందులోనే మనకి మ్యాక్రో క్యాపబిలిటీస్ అయితే ఉంటాయి. అండ్ ఫైనల్గా 8 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా అయితే మనకు ఉంటుంది. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది. సో మనకి ఇది ప్రాక్టికల్ కెమెరా సెటప్ అనమాట. జనరల్గా ఇప్పుడు సపోజ్ OnePlus Nordలో చూసుకుంటే మనకి మెయిన్ కెమెరా నుంచి మంచి రిజల్ట్స్ వచ్చినా కానీ మనకి మిగతా 2 కెమెరాస్ ఇప్పుడు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. సో మనకి జూమ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి క్వాలిటీ లాస్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి 16 మెగాపిక్సెల్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా క్వాలిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ థర్డ్ అయితే మనకి రబ్బీష్గా వేస్ట్ కెమెరాస్ అయితే మనకు ప్రొవైడ్ చేయకుండా కొంచెం మంచి మూవ్ తీసుకొని ఈ బడ్జెట్లో మనకి ఏ స్మార్ట్ ఫోన్లో కూడా టెలిఫోటో కెమెరా అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఇది మనకి కొంచెం బెటర్ మూవ్ అని చెప్పొచ్చు. ఈ మోటరోలా నుంచి టెలిఫోటో కెమెరా 3x వరకు మనకి ఆప్టికల్ జూమ్ అయితే మనకు ఉంటుంది. సో ఇది కూడా మనకి చాలా మంచి కెమెరా సెటప్ అనమాట. సో ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ ఓకే డీసెంట్ సెల్ఫీస్ అయితే వస్తాయి. అండ్ మనం బ్యాటరీ చూసుకుంటే 4000 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఒక్కటే మనకి కొంచెం డిసప్పాయింట్ చేశారు మోటరోలా. కొంచెం బిగ్గర్ కెపాసిటీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కొంచెం బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చి ఉండాల్సింది. బట్ ఓకే డీసెంట్ కానీ మనకి ఇక్కడ హయ్యర్ రిఫ్రెష్ రేట్ అండ్ బిగ్గర్ డిస్ప్లే ఉంటుంది. సో మనం కొంచెం తక్కువ బ్యాటరీ కెపాసిటీ అని చెప్పొచ్చు. అండ్ మనకి అదర్ ఫీచర్స్ అంటే చూసుకుంటే మనకి 11 bands 5G అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. సో మోర్ దెన్ 10 bands అయితే మనకి ఇందులో ఉంటుంది. IP52 స్ప్లాష్ రెసిస్టెంట్ సో ఇలాంటివి అయితే మనకి ఇందులో ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి బిగ్గర్ డిస్ప్లే అండ్ మంచి డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అండ్ మంచి మీడియా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే సో ఇదైతే మంచి స్మార్ట్ ఫోన్ అవుతుంది. అండ్ ఓవరాల్గా కూడా మనకి పర్ఫార్మెన్స్లో కూడా ఇష్యూస్ అయితే ఉండవు, మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ కెమెరాస్ కూడా కొంచెం అన్నిట్లోకి కొంచెం బెటర్ కెమెరా సెటప్ అయితే మోటరోలా Edge 20లో అయితే మనకు ఉంటుంది. నెక్స్ట్ లిస్ట్లో చూసుకుంటే మనకి MI11X అయితే ఉంది. సో ఇదైతే మనకి 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ 120Hz AMOLED ప్యానల్తో వస్తుంది. 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. అండ్ మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో వస్తుంది. Adreno 650 GPU అయితే ఇందులో ఉంటుంది. అండ్ మనకి 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అండ్ మనకి 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే మనకి ఇందులో ఉంటుంది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 4520 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో ఇది మనకి కొంచెం మంచి అప్గ్రేడెడ్ చిప్తో వస్తుంది. మనకి స్నాప్డ్రాగన్ 870 కాబట్టి కొంచెం ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కెమెరాస్ అయితే యావరేజ్ క్వాలిటీ సెటప్ అయితే మనకి కెమెరా క్వాలిటీలో ఉంటుంది. అంటే వర్స్ట్ అని చెప్పలేం కానీ కొంచెం అంటే నార్మల్ ఎవ్రీ స్మార్ట్ ఫోన్లో టిపికల్ స్మార్ట్ ఫోన్లో ఉండే సెటప్ అయితే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇలాంటి సెటప్ అయితే మనకి ఇందులో ఉంది. బట్ ఓకే డిస్ప్లే కూడా మనకి 120Hz AMOLED కాబట్టి డీసెంట్ స్మార్ట్ ఫోన్ ఇది కూడా. కానీ మనకి MI UI అయితే కొంతమందికి నచ్చదు, అలాంటి వారికి అయితే ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ఈ ప్రైస్ కేటగిరీలో ఉన్న మిగతా 2 స్మార్ట్ ఫోన్స్ అయితే ఆ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్లో అయితే కొంచెం బెస్ట్ స్మార్ట్ ఫోన్స్లో అయితే మనం ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి ఇది MI అయితే వస్తుంది, యాడ్స్ అండ్ బ్లోట్వేర్ అయితే మనకి ఎక్కువ ఉంటుంది. సో ఇది పర్ఫార్మెన్స్లో అయితే మనకి కొంచెం ముందు స్టెప్లో అయితే మనకి ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఉంటుంది MI11X. అండ్ ఓవరాల్గా ఈ స్మార్ట్ ఫోన్ కూడా బెటరే కానీ 30,000 రూపీస్కి మనకి ఓన్లీ 2 bands అయితే మనకి 5G అయితే ఉంటుంది. సో ఇది కొంచెం డౌన్ గ్రేడ్ అని చెప్పచ్చు. సో మిగతా 2 స్మార్ట్ ఫోన్స్ 5Gలో అయితే కొంచెం బెటర్ బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అందులో కూడా వాటికే అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇందులో స్టీరియో స్పీకర్స్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. సో OnePlus Nord 2 అండ్ Edge 20లో అయితే మనకి స్టీరియో స్పీకర్స్ అయితే లేవు. సో ఇందులో స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటుంది. సో అదొక అడ్వాంటేజ్ ఉందని చెప్పొచ్చు. కానీ మనకి 5G పరంగా చూసుకుంటే అండ్ కెమెరా పరంగా చూసుకుంటే అవి కొంచెం హెడ్లో ఉంటాయి అనమాట ఈ స్మార్ట్ ఫోన్తో కంపేర్ చేస్తే. సో ఇదైతే మనకి 30,000లో ఉన్న స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ అనమాట. సో ఈ 3 స్మార్ట్ ఫోన్స్ అయితే మనకి 30,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు, కొంచెం బెటర్ స్మార్ట్ ఫోన్స్. అండ్ నెక్స్ట్ 27,000కి Poco F3 GT అయితే మనకి అవైలబుల్గా ఉంది. ఇది గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అనమాట. అంటే ఇప్పుడు వేపర్ కూలింగ్ సిస్టమ్ లాంటివి ఉంటాయి అండ్ మనకి ఎక్స్టర్నల్ ట్రిగర్స్, గేమింగ్ ట్రిగర్స్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఖచ్చితంగా గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అనమాట, ఓన్లీ ఫర్ గేమర్స్ అని చెప్పొచ్చు. నార్మల్ యూజర్స్కి అయితే అంటే గేమ్స్ ఆడిన వాళ్ళకైతే ఇప్పుడు ఆ ట్రిగర్స్ లాంటివి అవన్నీ అంత యూజ్ ఉండదు. సో అవన్నీ ఎక్స్ట్రా
బ్యాగేజ్ అనే చెప్పొచ్చు. సో నార్మల్ పీపుల్కి అయితే ఈ స్మార్ట్ ఫోన్ అంతమంది ఓన్లీ ఫర్ గేమర్స్ అని చెప్పొచ్చు ఇది. సో స్పెక్స్ గురించి మాట్లాడితే 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120 Hz AMOLED ప్యానల్ అయితే ఉంటుంది. అండ్ మనకి MediaTek Dimensity 1200 ప్రాసెసర్తో వస్తుంది ఇది కూడా. అండ్ బేస్ వేరియంట్ అయితే 6GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. సో ఇదైతే 27,000 అండ్ 8GB ఆఫ్ వేరియంట్ అయితే 29,000 ఉంటుంది. అండ్ నెక్స్ట్ కెమెరా చూసుకుంటే సో ఇక్కడ కూడా మనకి 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే 5065 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇది 20-30K బడ్జెట్లో ఇదే అనమాట హైయెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇంకే ఫోన్కి అయితే 65తో లాస్ట్ అనమాట. సో ఇదైతే 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేశారు. బట్ ఇది ఓకే, డీసెంట్ స్మార్ట్ ఫోన్ ఓన్లీ ఫర్ గేమర్స్. కానీ అండ్ 2 bands ఆఫ్ 5G స్మార్ట్ ఫోనే కానీ మనకి మోర్ నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ అయితే ఇవ్వలేదు. ఓన్లీ 2 bands ఆఫ్ 5G అయితే ఉంటుంది. సో ఇది కూడా మీరు కన్సిడర్ చేయాలి. ఈ 2 bands అనేది కొంచెం తక్కువ అనే చెప్పొచ్చు. బట్ గేమర్స్కి అయితే మాత్రం ఇది మంచి స్మార్ట్ ఫోన్ అని నా ఫీలింగ్. సో నెక్స్ట్ 26,000కి అయితే Realme GT మాస్టర్ ఎడిషన్ అయితే మనకి రీసెంట్గా లాంచ్ చేస్తారు. సో ఇది 6GB వేరియంట్ అనమాట 26,000కి. బట్ వీళ్ళు మళ్ళీ OnePlus లాగా గిమిక్స్ చేసి 6GB వేరియంట్ సేల్లోకి తీసుకురాకుండా చేస్తే మాత్రం అది 26,000 రూపీస్ స్మార్ట్ ఫోన్ అయితే కన్సిడర్ చేయకూడదు. మనం 28,000 రూపీస్కి 8GB వేరియంట్ ఉంది, అది మనం కన్సిడర్ చేయాలి. బట్ వీళ్ళు సేల్కి తీసుకొస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. లేకపోతే మాత్రం ఇది చాలా బ్యాడ్ మూవ్ అని నా ఫీలింగ్. సో నెక్స్ట్ మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే సో ఇక్కడ మనకి ఇది లెదర్ బ్యాక్ ఎడిషన్ కూడా మనకి ఇందులో ఉంది. గ్రే కలర్లో ఉన్న స్మార్ట్ ఫోన్ అయితే మనకి లెదర్ బ్యాక్తో అయితే మనకు వస్తుంది. అండ్ డిస్ప్లే చూసుకుంటే మనకి 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120 Hz AMOLED ప్యానల్ అయితే మనకు ఉంది. అండ్ 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే మనకి స్మార్ట్ ఫోన్ వస్తుంది. అండ్ మనకి సేమ్ మోటరోలా H20లా అయితే మనకి Snapdragon 778 5G ప్రాసెసర్ అయితే మనకి ఇందులో ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ కెమెరా అయితే మళ్ళీ 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అండ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అండ్ బ్యాటరీ చూసుకుంటే మనకి 4300 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. సో బ్యాటరీ కూడా మంచి ఓకే. అండ్ మనకి కెమెరాస్ అయితే మనకి ఓకే, లైక్ ఎవ్రీ టిపికల్ రియల్మీ స్మార్ట్ ఫోన్ అంటే సెటప్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాటరీ డీసెంట్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మంచి ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ డిస్ప్లే కూడా AMOLED ప్యానల్తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ 778 5G ప్రాసెసర్తో వస్తుంది. సో సేమ్ మోటరోలా H20కి దీనికి 2,000 రూపీస్ ప్రైస్ కేటగిరీ అయితే డిఫరెంట్ ఉంది. ఒకవేళ 6GB వేరియంట్ తీసుకురాకపోతే సో ఇది ఓకే, మంచి స్మార్ట్ ఫోనే. అండ్ ఈ ప్రైస్ కేటగిరీలో మనకి ఓకే స్మార్ట్ ఫోన్ చెప్పొచ్చు. మనకి 778 కొంచెం మంచి ప్రాసెసర్, డీసెంట్ ప్రాసెసర్, లేటెస్ట్గా మనకి అప్గ్రేడ్ చేసి తీసుకొచ్చిన ప్రాసెసర్ కాబట్టి మంచి ప్రాసెసర్. అండ్ ఇందులో 8 5G బ్యాండ్స్ ఉంటాయి. 5G బ్యాండ్స్ పరంగా కూడా ఇది మంచిగానే ఉన్నాయి. అండ్ మనకి Wi-Fi 6 సపోర్ట్తో వస్తుంది అండ్ Bluetooth 5.2 సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా ఇది డీసెంట్ స్మార్ట్ ఫోన్ అనమాట ఈ 26,000కి. అండ్ యాక్చువల్ 25,000 రూపీ ప్రైస్ కేటగిరీ అయితే Realme X7 Max అయితే మనకి లైక్ 3 or 4 months బ్యాక్ అనుకుంటా లాంచ్ చేశారు. సో ఇది రియల్మీ నుంచి ఒక మంచి 5G స్మార్ట్ ఫోన్ అనమాట. 25,000కి మనకి 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB వేరియంట్ అయితే వస్తుంది. అండ్ 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120 Hz AMOLED ప్యానల్తో వస్తుంది. అండ్ MediaTek Dimensity 1200 ప్రాసెసర్ అయితే మనకి ఇది కూడా వస్తుంది. అండ్ 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అండ్ ఫ్రంట్ అయితే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ 4500 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. సో రియల్మీ GT మాస్టర్ ఎడిషన్కి దీనికి సిమిలర్ స్పెక్స్ ఉంటుంది, కానీ ప్రాసెసర్ కొంచెం డిఫరెంట్ అండ్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఇందులో కొంచెం తక్కువ. బట్ సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. 1200 కాబట్టి కొంచెం MediaTek నుంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అండ్ ఇందులో కూడా మనకి డీసెంట్ అమౌంట్ ఆఫ్ బ్యాండ్స్ 7 5G బ్యాండ్స్ అయితే మనకి ఇందులో కూడా ప్రొవైడ్ చేశారు. ఇది 25,000కి మంచి ఆల్రౌండ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB వేరియంట్ వస్తుంది. బట్ అక్కడైతే మనకి ఓన్లీ 6GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB వేరియంట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో ఇది ఆల్రౌండ్ స్మార్ట్ ఫోన్. బట్ Snapdragon 778 కూడా ఖచ్చితంగా తక్కువ అంచనా అయితే వేయడానికి లేదు. బట్ అది కూడా మంచి ప్రాసెసర్ అవుతుంది. అండ్ ఇది మనకి 25Kలో మంచి రియల్మీ నుంచి చాలా మంచి స్మార్ట్ ఫోన్ అవుతుందని నా ఫీలింగ్. సో ఆల్రౌండ్ స్మార్ట్ ఫోన్ అనమాట ఇది. సో మనం నెక్స్ట్ లిస్ట్లో చూసుకుంటే మనకి అండర్ 22,000 రూపీస్ ప్రైస్ కేటగిరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి మోటరోలా H20 ఫ్యూజన్ లాంచ్ చేశారు 21,500 రూపీస్కి. సో ఇది మోటరోలా H20తో ప్యారలల్గా అయితే లాంచ్ చేశారు. కొంచెం బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అనేటికి డీసెంట్ స్పెక్తో అయితే మనకు వస్తుంది. సో డిస్ప్లే చూసుకుంటే మనకి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 90 Hz AMOLED ప్యానల్తో వస్తుంది. సో మనకి 90 Hz అయినా మనకి కొంచెం బెటర్ రిఫ్రెష్ రేట్ కాబట్టి మనకి స్మూత్ ఎక్స్పీరియన్స్. అండ్ AMOLED ప్యానల్ కూడా మనకి ఇక్కడ రిటైన్ చేశారు. సో అయితే మంచి విషయం
చెప్పాలి. అండ్ మనకి MediaTek Dimensity 800U ప్రాసెసర్ అయితే మనకు వస్తుంది అండ్ 6GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB ఆఫ్ స్టోరేజ్ అయితే మనకు. ఇప్పుడు మీకు స్నాప్డ్రాగన్తో కంపేర్ చేసి చెప్పాలంటే ఇది అరౌండ్ 765G లాంటి పర్ఫార్మెన్స్ అయితే మనం ఈ స్మార్ట్ ఫోన్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మంచి ప్రాసెసర్, 765G కూడా మనకి మంచి ప్రాసెసర్, 800U కూడా చాలా మంచి రిజల్ట్స్ అయితే మనకి డెలివర్ చేస్తుంది పర్ఫార్మెన్స్లో. సో మనకి ఇది కూడా తక్కువ డౌన్ గ్రేడెడ్ ప్రాసెసర్ అయితే కాదు, మంచి ప్రాసెసరే. అండ్ నెక్స్ట్ కెమెరా ఇక్కడ మనకి సేమ్ Edge 20లో ఏ మెయిన్ కెమెరా అవుతుందో ఇక్కడ కూడా అదే మెయిన్ కెమెరా, 108 MP మెయిన్ కెమెరా అండ్ 8+2 లైక్ అదర్ 2 కెమెరాస్ అనమాట, ట్రిపుల్ కెమెరా సెటప్. సో మ్యాక్రో క్యాపబిలిటీస్ ఇందులో కూడా అల్ట్రా వైడ్లోనే ఇంక్లూడ్ చేశారు. సో ఫ్రంట్ 32 MP సెల్ఫీ కెమెరా వస్తుంది అండ్ మనకి ఇక్కడ 5000 mAh ఆఫ్ బ్యాటరీ ఉంటుంది అండ్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకు ఉంటుంది. సో బిగ్గర్ బ్యాటరీ అండ్ ఓకే 30W అంటే మనకి మోటరోలా నుంచి కొంచెం అప్గ్రేడెడ్, కానీ మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పచ్చు. బట్ ఓకే ఓవరాల్గా మంచి లైక్ ఈ ప్రైస్ కేటగిరీలో కొంచెం బెటర్ స్మార్ట్ ఫోన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ 20,000 to 30,000 రూపీ ప్రైస్ కేటగిరీలో మనకి మోర్ నెంబర్ ఆఫ్ 5G బ్యాండ్స్ ఏ స్మార్ట్ ఫోన్లో అంటే ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ 13 5G బ్యాండ్స్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు, ద హైయెస్ట్ ఇన్ ఎనీ స్మార్ట్ ఫోన్ అనమాట నిజంగా. అండ్ 3.5mm ఆడియో జాక్ కూడా ఇందులో ఉంటుంది. సో ఓవరాల్గా మనకి మోర్ నెంబర్ ఆఫ్ 5G బ్యాండ్స్ అండ్ కొంచెం అల్ట్రా బడ్జెట్లో అంటే అంత హెవీ యూసేజ్ చేయని వాళ్ళకైతే ఈ స్మార్ట్ ఫోన్ అయితే మనకి ఇందులో ఉంటుంది. సో అలాంటి వాళ్ళకైతే ఈ స్మార్ట్ ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇదైతే మనకి 20,000 to 30,000 రూపీస్ బడ్జెట్ కేటగిరీలో ఉన్న స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ అనమాట, కొంచెం బెటర్ స్మార్ట్ ఫోన్స్ అనమాట ఇవన్నీ. సో మనం ఇప్పుడు కన్క్లూజన్కి వస్తే, సో ఫస్ట్ సపోజ్ మీరు గేమింగ్ సెంట్రిక్ పర్సన్ అనుకోండి. సో ఖచ్చితంగా మీకు ఇంకే స్మార్ట్ ఫోన్ అయితే మనం రికమెండ్ చేయడానికి అయితే లేదు. పోకో F3 GT అయితే మనకి మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది ఈ బడ్జెట్ కేటగిరీలో. ఒకవేళ మీరు గేమింగ్ పర్సన్ అయితే, అంటే మిగతా గేమింగ్ చేయలేమని కాదు కానీ సో మనకి ఇక్కడ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది గేమింగ్ అప్పుడు, అండ్ ఆ ట్రిగర్స్ లాంటివి అండ్ ఆ కూలింగ్ సిస్టమ్ లాంటివి. సో మీకు ఓవరాల్గా ఇది గేమింగ్ కోసమే లాంచ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఇంకొక దాని గురించి ఆలోచించకుండా పోకో F3 GT అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మంచి కెమెరా, లైక్ నాకు మంచి ప్రాక్టికల్ సెటప్ ఉన్న కెమెరా, సో కెమెరా సెంట్రిక్ పర్సన్ అనుకోండి. సో ఇక్కడ మనకి OnePlus Nord 2లో మనకి మెయిన్ కెమెరా నుంచి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. అండ్ మనకి ఇక్కడ మోటరోలా Edge 20లో అయితే మనకి ప్రాక్టికల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మనకి 108 MP మెయిన్ కెమెరా, 16 MP అల్ట్రా వైడ్ అండ్ టెలిఫోటో కెమెరా కూడా ఉంటుంది. సో ఒకవేళ మీరు టెలిఫోటో యూజ్ చేసి తీసే పర్సన్, అంటే జనరల్గా మీకు ఎక్కువ కెమెరా ఫీచర్స్ని యూజ్ చేసే పర్సన్ అయితే ఖచ్చితంగా ఈ మోటరోలా Edge 20 ఫ్యూజన్ Edge 20 అయితే మనకి కొంచెం బెటర్ స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది. అండ్ మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇది లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్ అండ్ స్లిమ్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఈ బడ్జెట్ కేటగిరీలో ఈ రేంజ్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్లోకి ఇదే స్లిమ్మెస్ట్ అండ్ లైటెస్ట్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో మీకు ఆ కెమెరా అండ్ కొంచెం లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్ అనుకుంటే మీకు ఇది ఖచ్చితంగా మోటరోలా Edge 20 అయితే మీకు చాలా మంచి స్మార్ట్ ఫోన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రీమియం ఫీల్ స్మార్ట్ ఫోన్ అండ్ ఆల్రౌండ్ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఇక్కడ మనకి OnePlus Nord 2 గ్లాస్ బిల్డ్తో వస్తుంది. సో మంచి ప్రీమియం ఫీల్తో అయితే మనకి ఈ స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. అండ్ మనకి తెలిసిందే OnePlus Oxygen OS లైక్ చాలా మంచి ఆపరేటింగ్ సిస్టమ్. లైక్ రైట్ నౌ అయితే కలర్ అయితే మెర్జ్ అయ్యారు, బట్ ఇప్పుడైతే ప్రాబ్లం అయితే లేదు. రైట్ నౌ OnePlus Nord 2లో అయితే ఏ ప్రాబ్లం అయితే లేదు, డీసెంట్గానే ఉంది. లైక్ మీకు ఓల్డ్ Oxygen OS ఫీల్ అయితే ఇంకా పూర్తిగా పోలేదు. సో మీకు ఆ Oxygen OS ఫ్యాన్ అయితే అండ్ OnePlus ఫ్యాన్ అయితే మీకు అండ్ ఆల్రౌండ్ స్పెక్స్ అయితే మనకి ఇందులో ఉంటాయి. అండ్ మనకి మెయిన్ కెమెరా నుంచి చాలా మంచి ఫొటోస్ అయితే ఇందులో ఉంటాయి. సో మీకు ఒకవేళ ఆ కైండ్ ఆఫ్ పర్సన్ అయితే మీరు ఖచ్చితంగా OnePlus Nord 2 అయితే తీసుకోవచ్చు. బట్ నాకు ఎక్కువ బడ్జెట్ లేదు, సో అంటే మీడియం బడ్జెట్లో ఉన్నాను, 25,000 26,000లో ఉన్నాను అనుకుంటే మీకు ఖచ్చితంగా Realme X7 Max అయితే మీకు 25,000 రూపీస్ బడ్జెట్ కేటగిరీలో చాలా ఎక్సలెంట్ స్మార్ట్ ఫోన్ అనమాట, ఆల్రౌండ్ స్మార్ట్ ఫోన్. సో మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, డీసెంట్ కెమెరాస్ అండ్ డిస్ప్లే కూడా మంచి డిస్ప్లే అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మంచి ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. సో ఓవరాల్గా డీసెంట్ స్మార్ట్ ఫోన్ నాకు కావాలి, 25,000 రూపీస్ నాకు అంతే పెట్టగలను అనుకుంటే మాత్రం మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. Realme X7 Max అయితే మంచి ఫోన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు ఒకవేళ నాకు 25,000 రూపీస్ కూడా లేవు, జస్ట్ 21,000-22,000 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాను అనుకుంటే మోటరోలా Edge 20 ఫ్యూజన్లో మనకి అంటే మరీ డౌన్ గ్రేడెడ్ స్పెక్స్తో రావట్లేదు, అది మంచి స్పెక్ షీట్తోనే వస్తుంది. అండ్ మనకి మోర్ నెంబర్ ఆఫ్ 5G బ్యాండ్స్ అయితే మనకి అందులో ఉంటుంది. సో AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేశారు కాబట్టి మీకు డిస్ప్లే పరంగా కూడా అయితే మనకి ఏమాత్రం ఇష్యూస్ అయితే ఉండవు. సో ఓవరాల్గా మీకు బిగ్గర్ డిస్ప్లే కూడా మనకి ఇందులో ఉంటుంది. సో మోటరోలా Edge 20 ఫ్యూజన్లో అంటే కొంచెం తక్కువ ప్రైస్ కేటగిరీలో.
అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ రా పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ MI 11X కొంచెం మంచి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ మనకి ఇక్కడ స్టీరియో స్పీకర్స్ లాంటి మంచి సెటప్ అయితే మనకు వస్తుంది. సో మీకు 30,000 రూపీస్లో పర్ఫార్మెన్స్ అండ్ మీకు అంటే స్టీరియో స్పీకర్స్ లాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ లాంటివి కావాలనుకుంటే సో ఇది కూడా మనకి మంచి స్మార్ట్ ఫోన్ అనేది అవుతుంది. బట్ అన్ని ఏరియాస్లో మనకి ఇది మనని జస్టిఫై అయితే చేయలేదు. ఓకే 30,000 రూపీస్ ప్రైస్ కేటగిరీలో OnePlus Nord 2 అండ్ Edge 20 ఫ్యూజన్ ఉన్నప్పటికీ మనకి రా పర్ఫార్మెన్స్ అయితే మనకి సిమిలర్గా అయితే మనకి Nord 2 కంటే కొంచెం లైక్ ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే మనకి MI 11Xలో అయితే మనకు ఉంటుంది. బట్ స్నాప్డ్రాగన్ 778 అయితే Motorola Edge 20 ఫ్యూజన్ వస్తుంది 30,000 రూపీ ప్రైస్ కేటగిరీలో. సో అది తక్కువ పర్ఫార్మెన్స్ ఏం కాదు, కానీ లైక్ అంటే రా పర్ఫార్మెన్స్ హెవీ పర్ఫార్మెన్స్ అయితే మనం 778 నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఇదైతే మనకి 20,000 to 30,000 రూపీస్ ప్రైస్ కేటగిరీలో ఉన్న స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ అనమాట. అంటే నాకు కొంచెం బెటర్గా అనిపించిన స్మార్ట్ ఫోన్స్ అనమాట ఇవి. సో మీకు ఈ వీడియో కొంచెం హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. అంటే మీరు ఏ ప్రైస్ కేటగిరీలో ఏది చూస్ చేసుకోవాలనేది మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ ఇన్ఫర్మేటివ్ అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.